చేసుకోవచ్చు. చూడండి, కారణ జన్ముల జాతకాల్లో ముఖ్యంగా కొన్నుంటాయి. ఏవేవంటే నంబర్ 1, జూపిటర్ యొక్క స్థానం చాలా ఇంపార్టెంట్. గురువు ఖచ్చితంగా అంటే వాళ్ళకు 5వ స్థానంలో కానీ, లేదంటే 9వ స్థానంలో, లాభస్థానంలో ఉండగలిగి ఉండాలి. మల్టిపుల్ కాంబినేషన్స్. రెండోదొచ్చేసి వాళ్ళకు బుధాదిత్య యోగం అనేది కొట్టొచ్చినట్టు చాలా సుస్పష్టంగా ఉండాలి. బుధాదిత్య యోగం మీకు ఇక్కడ ఏ బాక్స్‌లో, ఏ భావంలో ఉన్నా కూడా సరిపోతుంది. కానీ బుధాదిత్య యోగానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏవేవంటే అది నంబర్ 1, మేషరాశిలో అన్నా రవి బుధుల కలయిక ఉండాలి. లేదా సింహరాశిలోన రవి బుధుల కలయిక ఉండాలి. ఇది మనము బేసిక్ లెవెల్‌లో చూసుకునే బుధాదిత్య యోగం. తర్వాత మిగతా భావస్థితిని బట్టి ఆ బుధాదిత్య యోగం ఎంతవరకు అప్లై అయితుంది అనేది ఉంటుంది. తర్వాత కేతుగ్రహ యొక్క పొజిషన్. కేతువు మాక్సిమం 12థ్‌లో ఉండగలగాలి. లేదా అష్టమ స్థానంలో కూడా ఉండొచ్చు. ఇది కూడా మనకు ఈ కారణ జన్మల యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తుంది.